మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమః. స్వామియే శరణమయ్యప్ప. ప్రజలందరికీ నమస్కారము. 2025 డిసెంబర్ మాసం సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము. ఆర్థిక పరిస్థితి జాతక యోగంలో చూసుకుంటే ఆర్థిక పట్ల మెరుగు వచ్చే ప్రయత్నాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ ఏడాది చివరిలో నెలలో ఆర్థిక ప్రయోజనాలు చేరుకుంటాయి. మరి మీరు ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ముందే మీ విషయాల్ని ఎవరికీ చేయకూడదు. మరి వృత్తి పట్ల ఈ నెలలో కొంచెం కేర్ తీసుకోవాల్సి వస్తుంది. మీకు సవాలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మీరు చేసే వ్యాపార బిజినెస్లలో కూడా కొంచెం సవాలు ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా విజయవంతం సాధించాల్సిన యోగము, సాధించాల్సింది వెలుగు ఉంది. శని ప్రభావం వలన మీకు వ్యక్తులకి పనులు ఆలస్యంగా కావచ్చు. మరి ఆరోగ్యంగా పరంగా చూసుకుంటే విషయంగా చాలా వరకు మీ విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే వృత్తికి ఆరోగ్యపరంగా ప్రభావం మీ మీద చాలా వరకు ఒత్తిడిలు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఈ ఆరోగ్య పట్ల కూడా సమస్యలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. మరి విద్యాపరంగా చూసుకుంటే విద్యార్థులకి ఈ నెలలో బాగా విద్యాపరంగా కూడా మంచిగా రానిచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్ద విద్యలు కూడా కొంత కంప్లీట్ చేసే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి గురు బలం ప్రకారంగా చూసుకుంటే గురు బలం అనేది చాలా వరకు గురు గ్రహ ప్రభావంగా గురు కారణంతో మీకు 10 నుంచి 11% వరకు సంచరిస్తుంది. ఆర్థికంగా మంచి ఫలితాలు మీరు పొందుతారు. శనిగ్రహ ప్రభావం ప్రకారంగా చూసుకుంటే శనిగ్రహము 7 నుంచి 8 వరకు స్థానంలో సంచాలనం అవుతుంది. కాబట్టి ఇది వ్యక్తులకి పనులకి ఆలస్యంగా అయ్యే మార్గాల వరకు చాలా వరకు కనబడుతున్నాయి. మరి మీ జాతక పరంగా చూసుకుంటే ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా అదృష్టము, జీవితము, స్థానబలము, యోగ బలము. ఈ సింహ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎక్కడ పోయినా కూడా ఒక అడుగు వెనక్కి వేయకోకుండా ముందడుగుతోనే పోరాటం చేస్తుంటారు. మరి వీళ్ళు ఎంత ముందడుగు వేసినా కూడా ఏదో ఒక సమస్యలను వెంటాడుతుంటుంది. మరి ఆ సమస్యకి లేకోకుండా పరిస్థితి కారణంగా కొన్ని గ్రహ ప్రకారంగా కొన్ని దిశ ప్రకారంగా ఇలాగ కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఇలాగా గ్రహాలు కొన్ని ఎదురైన దాని వలన మీరు చేయాల్సిన విధానం ఏమిటంటే ఒక మాట మాట్లాడే ముందు, ఒక మాట చెప్పే ముందు ఆలోచించి అడుగేయండి. ఎదుటివాడి మాటలు విని మీరు మోసపోవద్దండి. మీ ఐడియా ప్రకారంగా, మీ ఆలోచన ప్రకారంగా మీరు నడవండి. మీకు ధైర్యమే ధనలక్ష్మి. ఎవరో ఏదో చేస్తాడు, ఎవరో ఏదో చూస్తాడు, ఎవరో ఏమో చేస్తాడని ఎదురు చూసి మోసపోకుమా అన్నట్టుగా మీరు చేయాల్సిన కార్యక్రమం కూడా తొందరపడి ఆ విధంగా చేయొద్దండి. ఎదుటివాడి మాటల్ని మీరు నమ్మొద్దండి. మీరు ఏ కార్యక్రమైనా సరే మీ మైండ్లో కలిగింది, మీ మనసులో కలిగిన ఆలోచనల్ని మీరు ముందుగడి వేయండి. వృద్ధులని ప్రేమించండి, వృద్ధులని ఆశీర్వాదం తీసుకోండి. ఏ కార్యక్రమం చేసినా కూడా వాళ్ళ డైరెక్షన్ మీకు చాలా వరకు మంచిది. ఎందువల్లంటే వాళ్ళు సిటిజన్ అయిపోయారులే, ముసలి వాళ్ళు అయిపోయారులే, వాళ్ళ డైరెక్షన్తో మనం ఎందుకు వెళ్తాం అన్నట్టుగా చాలామంది చాలా విధానాలుగా ఆలోచిస్తుంటారు. ఆ విధంగా కాకోకుండా పెద్దవాళ్ళ ఆశీర్వాదము, పెద్దవాళ్ళ డైరెక్షన్ కూడా చాలా వరకు 99% వరకు చాలా వరకు వర్తిస్తుంది. మరి మీరు చేయాల్సిన పట్ల విదేశాల ప్రయాణాలు, మీకు దర్శనాలు, దూర దర్శనాలు,
వ్యాత్రలు ఈ మీకు జాతక యోగంలో ఈ సంవత్సరంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఏ పని చేస్తామనుకున్నా కూడా తొందరపాటు లేకోకుండా ఆచితూసి అడిగేయండి. స్నేహం కొంచెం తగ్గించండి. ఫ్రెండ్షిప్ వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. ఒక స్త్రీ నుంచి మీ జాతక యోగం మారిపోయే మార్గం కనబడుతుంది. ఒక స్త్రీ నుంచి పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది. మరి ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న ప్రయత్నాలు పనులు చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోవటం, కొంత డిస్టర్బెంట్ కావటం, మైండ్ డివేట్ కావటం, ఇలాంటి సంఘటనలు మీకు కొన్ని ఎదురవుతున్నాయి. కాబట్టి మరి మీ జాతక యోగంలో అనేది మీరు ఏం చేస్తే బాగుంటుందా అనేది ఎదురు చూస్తున్నారు. మరి మీ జాతక పట్ల, మీ యోగం పట్ల, మీరు చేయాల్సిన విధానం పట్ల చూసుకుంటే మీరు చేయాల్సింది దైవ అనుగ్రహం పొందాలి. ఆ దైవ అనుగ్రహం మీరు పొందాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఆ స్వామిని మీరు ఆరాధించాలి. మీరు 7 వారాల పాటు ఆయన్ని మీరు పూజా బలం చేసినట్టుగైతే ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అష్ట ఔశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి మీకు వర్ధిల్లుస్తాయి. మనశ్శాంతి ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీ భార్య మీద, మీ కుటుంబం మీద ఏమేమి జరుగుతుందనేది జాతక పరంగా జాతక చక్ర గణితం వేసి చూసి మేము చెప్పగలుగుతాము. ఏ సమస్యకైనా కూడా మన దగ్గర ఒక కారణం అనేది దొరుకుతుంది. కాబట్టి ఏ సమస్య కూడా మన దగ్గర ఎలాంటి పెద్ద పెద్ద సమస్యలు కూడా మనం క్లీన్ చేసేస్తాం. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి మీరు వేరే వాళ్ళ మాటలని నిరాశ చెంది ఇబ్బంది పెడుతున్నారా? అలా కాకోకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించండి. మీకు ఎలాంటి సమస్య అయినా కూడా చూసి చెప్పగలుగుతాం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఈ అయ్యప్ప స్వామిలు మాల వేసిన వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, స్వామి మీరు చేసిన కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల కొన్ని మీరు ఎన్నో రోజుల నుంచి 41 రోజు మీరు చేసిన పూజా బలం అనేది వ్యర్థమవుతుంది. కాబట్టి మీరు చేసిన పూజా బలాలు ఎంతో వరకు జాగ్రత్తగా ఆలోచించి గురుస్వామి ఏ విధంగా మీకు చెబుతాడో ఆ గురుస్వామి ప్రకారంగా మీరు ఆ విధంగా మీరు నడుచుకుంటూ మీరు పొద్దున్న లేచిన తర్వాత ఆ స్వామికి శరణాలు, అయ్యప్ప స్వామి 108 శరణాలు మీరు చదువుకుంటూ అయ్యప్ప స్వామి శతమావళి పూజా బలం చేయాలి, గణేశు పూజా బలం చేయాలి, శ్రీ మురగను పూజా బలం చేయాలి. ఈ 3 మీరు తప్పకుండా మీరు చేసినట్టుగైతే మీ కొంతమందికి చదువు వచ్చిన వాళ్ళు మేము చదువు వస్తుంది, కానీ చదువు రాని వాళ్ళు పరిస్థితి ఏమిటా అనేది మాకు చాలామంది ఫోన్ చేసి అడుగుతుంటారు. కాబట్టి గురుస్వామి మీకు ఏ విధంగా చెప్పుకుంటూ వస్తున్నారో మీరు ఆ గురుస్వామి చెప్పినప్పుడల్లా స్వామియే శరణమయ్యప్ప అంటారు. అదే మీరు 108 సార్లు మీరు అలా అనుకుంటే మీకు ఆ భగవంతుడు ఆ అయ్యప్ప స్వామి మీకు తప్పకుండా అనుగ్రహం పొందుతారు, మనశ్శాంతి పొందుతారు. మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది. స్వామియే శరణమయ్యప్ప.